ఎట్లా ఉన్నాయి మరి సభ ఏర్పాట్లు ఏంది పరిస్థితి ఎట్లా? సభ ఏర్పాట్లు అంత బాగానే ఉంది. మా రాష్ట్ర నాయకులు అందరూ సభ ఏర్పాట్లను గత 10 రోజుల నుండి ముందుండి అందరు చూడడం జరుగుతుంది. అదేవిధంగా మా ధర్మపురి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న కూడా సభ ఏర్పాట్లను రోజు పొద్దున ఈవినింగ్ చూడడం జరుగుతుంది. సభ ఏర్పాట్లు అంత బాగానే ఉంది. జనాలలో కూడా బహిరంగ సభ ఇట్లా కేసీఆర్ సభ చేస్తున్నారు. ఆశీర్వాద సభ అనేది ప్రతి ఇంటింటికి అందజేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారు వస్తున్నారు. కేసీఆర్ మీటింగ్ అంటేనే కొంత క్రేజ్ ఉంటుంది జనాలల్లో. మరి ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఏంది? ఏం మాట్లాడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు కేసీఆర్ గారి మాటల కోసం ప్రతి ఒక్కరిని చూడడం జరుగుతుంది. సారు గత సంవత్సరం అవుతుంది ప్లీనరీ ఏప్రిల్ 27 అప్పుడు బయటకు రావడం జరిగింది. మళ్ళీ సంవత్సరం తర్వాత కేసీఆర్ గారిని చూడాలనే ఉద్దేశంతో అందరం మరీ ముఖ్యంగా మహిళలమైతే 1 గంటలకే అంటే సభ దాదాపు 6 గంటలకు ప్రారంభం అవుతుంది. కానీ ఇంత ఎండలో కూడా మేము 1 గంటలకే కేసీఆర్ గారిని చూడాలి, ఏం మాట్లాడతారో అని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా రావడానికి వీలు లేని వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ గారి సభను టీవీలలో చూస్తారు, తప్పకుండా చూస్తారు. వాయిస్ ఒక్కొక్క పదాన్ని వింటూ అందరూ ఆనందంగా ఫీల్ అవుతారని